వినాయకునికి ఎంతో ఇష్టమైన మోదక్‌ని ఎప్పుడూ ఒకేలా కాకుండా ఒకసారి ఈ విధంగా కొంచెం కొత్తగా ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా, ముఖ్యంగా అందరి ఇంట్లో ఉండే వాటితోనే చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. వెన్న ముద్దలాగా ఉండే ఈ మోదక్‌ని ఎలా తయారు చేయాలో చూద్దామా? ముందుగా ఒక కప్పు రైస్ తీసుకొని శుభ్రం చేసి నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకొని ఒక అర లీటర్ పాలు వేసుకొని మరిగించుకోవాలి. ఈలోపు మనం మిక్సీ జార్లో నానబెట్టుకున్న బియ్యం, 2 స్పూన్ల మిల్క్ పౌడర్, 2 యాలకులు, అలాగే ఒక సగం కప్పు పాలు వేసుకొని కొంచెం బరకగా ఇలా రవ్వగా ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మరుగుతున్న పాలల్లో ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని వేసుకుని కొంచెం దగ్గర పడే వరకు మనం ఇలా కదుపుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా ఒక 5 నుంచి 6 నిమిషాలు మనం మిక్స్ చేసుకుంటూ ఉంటే మిశ్రమం ఈ విధంగా కాస్త గట్టిగా అయ్యి ముద్దలాగా అవుతుంది. ఇప్పుడు దీనిలో మనం ఒక కప్పు షుగర్ వేసుకోవాలి. రైస్ ఎంత వేసుకున్నామో షుగర్ కూడా అంతే వేసుకోవాలి. లేదంటే మీ టేస్ట్ తగ్గట్టు కొంచెం ఎక్కువ తక్కువ యాడ్ చేసుకోవచ్చు. ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకొని ఈ విధంగా బాండీకి అంటుకోకుండా ఇలా గట్టి పడే వరకు మనం ఉడికించుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో వేసుకుని పూర్తిగా చల్లారే వరకు మనం వెయిట్ చేయాలి. ఇప్పుడు దీనిలో మీకు ఇష్టమైన నట్స్ వేసుకుని చేతికి కాస్త నెయ్యి రాసుకొని మనకు కావాల్సిన సైజులో, మీ దగ్గర మోదక్ది మౌల్డ్ ఉంటే దానిలో కూడా చేసుకోవచ్చు. లేదంటే ఈ విధంగా చేత్తో నేను చూపించినట్లుగా ఇలా కొంచెం రౌండ్గా తిప్పుకుంటూ చేస్తే మనకి కొంచెం అలా సర్కిల్ షేప్ లాగా వస్తుందన్నమాట. సో ఈ విధంగా మనకి న్యాచురల్గా మోదక్ లాగా వస్తాయి. మనకి మోదక్ అంటే కొంచెం తెల్లగా ఉంటుంది కాబట్టి నేను షుగర్ వేసుకున్నాను. లేదంటే మీరు బెల్లంతో కూడా చేసుకోవచ్చు. అలా పైనుంచి పిస్తాతో గార్నిష్ చేసుకుంటే తినేటప్పుడు కాస్త పలుకు తగులుతూ చాలా బాగుంటాయి. మరి మీరు కూడా ఈ వినాయక చవితికి ఈ విధంగా మోదక్ చేసి నైవేద్యంగా సమర్పించండి. చాలా అంటే చాలా టేస్టీగా చాలా బాగున్నాయి. తప్పకుండా ఈ వీడియోని అందరితో షేర్ చేయండి. వాళ్ళు కూడా ట్రై చేస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్.